అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బోడుపల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్న కార్ అదుపు తప్పి పిల్లర్ను ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి ఘటనలో గాయపడిన వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. మృతదేహాలను గాంధీ హాస్పిటల్కి మార్చురీకి తరలించారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం అతివేగమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి అక్రమ్? ఖచ్చితంగా సతాజ్, ఎందుకంటే రాత్రి దాదాపు తెల్లవారుజామున 2 గంటల సమయంలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం తెలుస్తుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే బోడుప్పల్ నుండి ఐటీ పోచారం వెళ్తున్న ఒక కార్ అయితే స్థానికంగా ఉన్నటువంటి పిల్లర్ ని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదానికి సంభవించింది. అయితే ఈ కార్ లో మొత్తంగా 8 మంది ఆ బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 8 మంది కూడా ఆ దాదాపు బోడుప్పల్ నుండి కూడా ఐటీ పోచారం వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా కూడా వీరి కార్ వెళ్లి అటు పిల్లర్ కి ఢీకొట్టడంతో అందులో ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ అయితే స్పాట్ లో మృతి చెందారు. మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. వెంటనే స్థానికులు గమనించారు. ఎందుకంటే ఆ విజువల్స్ అనేదంతా కూడా చాలా భయంకరంగా కలిగించే విధంగా ఉన్న కారణంగా అటు స్థానికులు వెంటనే గమనించి అటు పోలీసులకు అదేవిధంగా అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో ఈ గాయపడిన ముగ్గురిని అయితే ఒక స్థానికమైనటువంటి హాస్పిటల్ కి తరలించినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అటు పోలీసులు ఇప్పటికే ఇది కేసు నమోదు చేసుకొని వీళ్ళు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి వీళ్ళు ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా ఏంటనే దానిపైన కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయితే చనిపోయిన ఇద్దరు విద్యార్థులు కూడా వనపర్తి జిల్లాకు చెందిన వారుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ గాయపడ్డారో ఈ ముగ్గురి పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు ఇప్పటికే డాక్టర్స్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా పెట్టారు. మిగతా వారి అంటే మొత్తంగా 8 మంది ఉంటే ఇటు ఇద్దరు చనిపోయారు, మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు అయితే కాస్త నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేశారా లేకపోతే నిద్ర మబ్బులో ఆ కారు ఏంటని ఢీ కొట్టిందా అన్న దానిపైన కూడా ఇటు సీసీ కెమెరా విజువల్స్ కానీ అవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్రమ్.